కార్యక్రమానికి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గట్టిగా ఒక్కసారి కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. 2024లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. ఒక అభివృద్ధికి ఓటు వేశారు, సుపరిపాలనకి ఓటు వేశారు, భవిష్యత్తుకి ఓటు వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం 2 సంవత్సరాలు కూడా ఒక మంచి పరిపాలన అందించాం. ఆ మంచి పరిపాలన ఏ విధంగా ఉందన్నది మీ అందరికీ కూడా తెలుసు. అనునిత్యం ప్రజలతోటి మమేకమవుతూ ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం. ప్రజలకి అవగాహన చేస్తూ ఉన్నాం సంక్షేమం పైన. ప్రతి ఇంటిలో కూడా వారి యొక్క చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హులైన వాళ్ళని కూడా అనర్హులు చేసి పెన్షన్లు తీసేసిన పరిస్థితులు మీరు గుర్తు చేసుకోవాలి. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నా నియోజకవర్గంలోనే 722 కొత్త పెన్షన్లు ఇచ్చేవన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇదనే కాదు, మనం తల్లికి వందనం కానీ, ఆటో డ్రైవర్లకు కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చాలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, చేసుకోబోతా ఉన్నాం కూడా. అలాగే మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పెట్టుబడుల ఆకర్షణలో కూడా అనేకమైన కృషి చేశాం. మొన్ననే చూశారు మీరు, ఏదైతే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ని మనం తెచ్చుకున్నాం. 100 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల పెట్టుబడితో. అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏ అవకాశం ఉన్నది అన్నది అనునిత్యం ఆలోచిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గ పరంగా మీరు గమనించండి, ఈ 2 సంవత్సరాల్లో 300 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకోవడం జరిగింది. మొన్ననే 52 కోట్ల ఏదైతే వ్యయంతో చేయబోయే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ 2 కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, గౌరవ ఎంపీ గారి యొక్క సహకారంతో 14 కోట్లతోటి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మరొక 28 కోట్లు కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఇది ఈ యొక్క రాజమహేంద్రవరానికి గొప్పనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైనా కాంపిటీషన్స్ పెట్టాలన్నా రాష్ట్రం అంతా కూడా రాజమండ్రి వైపు చూసే విధంగా ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో మరలా కేంద్రం ఒక సహకారంతో 95 కోట్లతోటి అమృత్ 2.0 పనులు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చెప్తారు పెద్దలందరూ. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు 3 పార్టీల ఒక కలయికతోటి వచ్చిన గెలుపు. ఇది శాసనసభ్యుడిగా నాదో లేకపోతే ఒక వ్యక్తితో వచ్చిన గెలుపు కాదు. ముమ్మాటికి పార్టీలు జెండా మోసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఒక గెలుపు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఈ నియోజకవర్గంలో సమన్వయపరిచే కార్యక్రమాలు మేము అనేకం చేసుకున్నాం. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎండోమెంట్స్ కమిటీలు పూర్తి చేసుకున్నాం. అర్బన్ హెల్త్ సెంటర్ కమిటీలు వేసుకున్నాం. రాష్ట్ర కార్పొరేషన్లు కానీ డైరెక్టర్లు కానీ ఏ నియోజకవర్గానికి కూడా రాని ఇక్కడ మనం తెచ్చుకోగలుగుతున్నాం 3 పార్టీల సమన్వయంతో. భవిష్యత్తులో కూడా ఇదే ఆలోచనతో వెళ్దాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉందో గమనించండి. మన అందరి యొక్క జయం స్వర్ణాంధ్ర 2047. ఇది సాధించడానికి అందరూ కూడా కృషి చేద్దాం. పదే పదే చెప్తా ఉన్నాం, మీ మనసులో ఉన్న మాట, నా మనసులో ఉన్న మాట, ఈ రాష్ట్ర ప్రజల మనసులో ఉన్న మాట. ఈ కూటమి అవసరం ఈ యొక్క 5 సంవత్సరాలు కాదు, రాబోయే 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండడానికి మనందరం కూడా కృషి చేయాలని మరొక్కసారి తెలియచేసుకుంటూ 2 సంవత్సరాలే పూర్తయింది. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి, పుష్కరాలు వస్తున్నాయి. అన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిద్దామని మరొక్కసారి తెలియచేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మీడియా వారికి కూడా, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తూ కూటమి ప్రభుత్వం, కూటమి కుటుంబం పెద్దది,
డయాస్ చిన్నదయ్యింది, డయాస్ మీద మేము ఉండడానికి కారణమైన ముఖ్యమైన వాళ్ళు అనేక మంది ముందున్నారు అన్నిగా భావించవద్దని వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందుండి మేము ఇక్కడ ఉండడానికి కారణమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ గట్టిగా మరొకసారి కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. ధన్యవాదాలు.